కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యరూపంలో చేసి చూపిస్తున్నారని తెలియజేసిన తిరుపతి నగర 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ పొట్టె వెంకటరమణ తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నూతనంగా ఎన్నికైనటువంటి జేబీ శ్రీనివాస్ కి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టె వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నందు 27వ వార్డు అధ్యక్షులుగా, తిరుపతి నగర కార్యదర్శిగా, 33వ వార్డు పరిశీలకులుగా సేవలందించారు. 41వ డివిజన్ నందు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి వస్తే అధికారుల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం కొరకు కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పొట్టె వెంకటరమణ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. నేను 1989లో కందాటి శంకర్ రెడ్డి తరఫున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుండి ప్రస్తుతం 39వ డివిజను, అప్పుడు 27వ డివిజన్గా ఉండడం జరిగింది. అప్పుడు నేను ఆ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశాను. 94లో ఎక్స్ఎమ్మెల్యే మోహనన్న గారు పోటీ చేసినప్పుడు కూడా అతను గెలుపొందేదానికి నా శాయశక్తిలా చూసేసి అప్పటి నుండి పార్టీకి విధేయుడిగా ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన 41వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు. డివిజన్ ప్రజలందరికీ కూడా నన్ను ఆదరించినందుకు రుణపడి ఉంటాను. ఈ డివిజన్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను పై అధికారులు కానీ, మా నాయకులు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళ సమస్యలు నెరవేర్చడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. నాకు ఇప్పటి వరకు నగర ఉపాధ్యక్షుడిగా, డివిజను యూనిట్ ఇన్ఛార్జిగా ఈ పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నూతనంగా తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించిన జేబీ శ్రీనివాస్ గారికి నా ఆర్థిక శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఈ డివిజన్లో ఎప్పుడో 99లో చదలవాడ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన డ్రైన్లు, రోడ్లు, యూడిఎస్ మొత్తం పాడైనాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో చాలా చోట్ల అంబేద్కర్ కాలనీ కానీ, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ కానీ, వరదరా నగర్ కానీ, చెన్నారెడ్డి కాలనీ కానీ, ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రైన్లు, రోడ్లు అన్నీ సకదిద్దడం జరిగినది. ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ 41వ డివిజన్లో ఉన్న ప్రజల్లో నా దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా అవి పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాటిని నెరవేర్చేదానికి నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుండి 4,000 వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం 2,000 ఇస్తామన్న పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది.
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇంకా ఒక నెల బోనస్గా వేసి ఫస్ట్ నెలే 4,000 ఇవ్వాల్సిన ఒక నెల బోనస్ కలిపి 8,000గా అవాతాతలకు కానీ వికలాంగులకు కానీ వికలాంగులకి 4,000 నుండి 6,000 వరకు పెంచి డయాలసిస్ పేషెంట్లకి 6,000 నుండి 10,000 వరకు పెంచి ప్రస్తుతం 31వ తేదీనే 1వ తేదీ ఆదివారం అంటే 31వ తేదీనే శనివారమే ప్రతి ఇంటికి తెల్లవారితోనే 6వ గంటకే పోయి తలుపు తట్టి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సాగుతూ ఉంది. దీపం పథకం కింద మహిళలకి ఉచిత సిలిండర్లు ఇస్తామని ఆ రోజు మూడు సిలిండర్లు దీపం పథకం కింద మహిళలకి ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూటమి ప్రభుత్వం కాబట్టి 20,000 రూపాయలు రైతుల ఖాతాలో చెప్పిన ప్రకారం జమ చేశారు. కూటమి ప్రభుత్వం రావడమే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి పేదలకి 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ కల్పించడం జరిగింది. ఎంతోమంది పేదలు 5 రూపాయలకే కడుపు నిండా తృప్తిగా భోంచేసి వాళ్ళ పనులకు వెళ్తున్నారు. స్త్రీశక్తి పథకం కింద మహిళలకి ఫ్రీ ఛార్జీ లేకుండా ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఎక్కడైనా తిరగచ్చు. మహిళలకి స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. అంటే చెప్పుకుంటూ పోతే మెగా డిఎస్సి యువత ఎప్పటి నుంటో ఎదురు చూస్తున్న వాళ్ళ కళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు 16,000 పైసలకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కళ నెరవేర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చట్టబద్ధత చేసినందుకు ప్రధానమంత్రి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ అందరికీ సహకరించిన అన్ని పార్టీలకి ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.